ఆ మా చేతిలో ఉన్న పవర్ ఉంటేనా మేము కూడా మస్తు జూలు చూస్తాం కానీ మా చేతిలో పవర్ లేదు. పవర్ లేకపోతే ఆగిపోతాయి. ఆ వెనక వాళ్ళు 20, 30, 50 మంది ఉంటే మేము కూడా ధర్నా చేస్తుంటే ఆ చేసి ధర్నా కొట్టు చేస్తే న్యాయం జరిగిద్దా? జరగాలే. ఆ జరుగుతున్నాయా? ఏడ జరుగుతున్నాయి జరగకనే కదా వాళ్ళ ఇల్లు కూలగొడుతురు పాపం. అందరూ మంచిగా ఉండాలి, న్యాయంగా బతకాలి. ఈ నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు రోడ్డు మీద పిల్లలు తల్లులు పడి ఏడుస్తున్నారు, అది కరెక్టేనా అసలు? మరి ఏం చేయాలి ఆడవక? అట్లా ఉన్నది వాళ్ళది. వాళ్ళ జూలు వాళ్ళు గెలిపియనీకి ఒక లీడర్ పెడతారు, ఆడొస్తాడు ఓ కోటి రూపాయలు పైసలు ఇవ్వగానే తాగుపోతున్న కొడుకులు వాళ్ళకేస్తున్నారు. ఆ మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి వీళ్ళని చేయాలంటే మా చేతిలో ఏముంటదమ్మా. మాకు ఏం మానవత్వములు లేకపోతే అంటే మార్గము మాకు కావాలి. కావాలంటే వాళ్ళు చేస్తలేరు కదా. ఇళ్ళలో ఆడోళ్ళం ఉన్నాము, మాకు కుట్టు మిషన్లు కావాలి, అన్ని పనులు నేర్చుకుంటాము, పని కావాలి, మాకు కూడా ఒక సూసైడ్ లా ఇది కావాలి. ఏం లేదు, మీకు 50 ఏళ్ళు వచ్చినాక మీకు ఏం లేదు, మీరు ఇట్లే కూర్చోండి. ఆడవాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. మొత్తం మగోళ్ళే హవా. అంత మొగలు